ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ వచనం. యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుడి పైన నమ్మకం పెట్టుకొని విశ్వాసం పెట్టుకొని ఉంటామో కృప మనల్ని ఆవరిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళినా, ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మనకి సహాయం చేసేదానికి అవకాశం ఉండదు. అయితే ఎప్పుడైతే దేవుడి పైన విశ్వాసం ఉంటుందో, మన గురి దేవుడి పైన ఉంటుందో, దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, రక్షించేటువంటి దేవుడు, మనకి స్వస్థపరిచే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మన శారీరకమైన రోగమైన దేవుడు స్వస్థపరుస్తారు. లేదా మానసికంగా మనం బాధపడుతున్నా, లేదా మనము శారీరకంగా బాధపడుతున్నా, దేవుడు ఏ రకమైన రోగాన్ని కూడా స్వస్థపరిచే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు వల్ల కానిది అంటే ఏమీ లేదు. సమస్తము ఆయన నోటి మాట ద్వారా సృష్టింపబడింది. ఆయన చేతులతో మనం సృష్టింపబడ్డాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ అగాప్యమైన ప్రేమ. ఆయన అంత గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ఈ లోకానికి దీనుడుగా, దరిద్రుడుగా వచ్చాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత రక్షణ ఇచ్చేటువంటి దేవుడు, ఇంత స్వస్థపరిచేటువంటి దేవుడు, ఇంత ఆదుకునేటువంటి దేవుడు, ఆదరించే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడాలండి? మనం మనుషులకు భయపడాల్సిన అవసరంలా, మనం ఈ లోకంలో జంతువులకి దేనికి భయపడాల్సిన అవసరంలా. దేవుడు కృప మనల్ని ఆవరించుకుంటుంది. అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి పైన నమ్మకం పెట్టుకోవాలి. ఈ లోకంలో నమ్మకం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక్కసారి నమ్మకము కోల్పోతే అది రావాలంటే అది జీవితాంతం ఉన్నా కూడా బహుశా రాకపోవచ్చేమో. ఇప్పుడు మనం ఒక మనిషిని నమ్ముతున్నాం, ఆ మనిషికి మనం నమ్మి మనం డబ్బులు కావచ్చు, లేదా మన పర్సనల్ విషయాలు చెప్తాం. అది మనసులో పెట్టుకొని అతను ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేయకుండా అందరి దగ్గరికి వెళ్ళి మన గురించి చెడ్డగా చెప్పి, లేదా మనం ఇలా అలా అని చెప్తే అది ఒకసారి మనకు తెలిసినప్పుడు మనం నమ్మకం అనేది కోల్పోతామండి. మనము అతనికి ఏమన్నా చెప్పాలన్నా, అతనికి ఏమన్నా చేయాలన్నా అవన్నీ గుర్తొస్తుంటాయి, మనం చేయలేం. కాబట్టి మనుషుల పైన నమ్మకం పెట్టుకోవద్దు. దేవుని వాక్యం మనుషుల్ని ఆశ్రయించొద్దని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనుషులు మనసు దేవుడికి తెలుసు, మనుషుల ఆలోచన దేవుడికి తెలుసు, మనుషుల నడక, మనుషులు పడక ఎంత భయంకరంగా ఉంటుంది. మనుషులు విషం కక్కుతూ ఉన్నారండి, కొండేలు చెప్తున్నారు. ఏడమాటలు ఆడమాటలు ఏడ చెప్పుకొని నమ్మకాలు అనేది తీసివేసుకుంటున్నారండి. మన దగ్గరికి వస్తారు, ప్రేమతో మాట్లాడతారు. మన దగ్గరికి వస్తారు, ఎంత గొప్పగానో మాట్లాడతారు, మనం పొగిరినట్లుగానే మాట్లాడతారు. పక్కకు వెళ్ళి మనల్ని ఎంత నీచంగా మాట్లాడతారంటే, మనల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడతారంటే, మనల్ని ఎంతగానో ఇబ్బందికరంగా మాట్లాడతారంటే మనం ఏమనుకుంటాం, అతను మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని మనం అనుకుంటాం. కానీ అవన్నీ తెలిసినప్పుడు మనం ఎంతగా బాధపడతాం. మనం అతన్ని ఎంతగానో నమ్ముంటాం, నమ్మిన భటుడుగా మనం ఎంచుకొని ఉంటాం. అయితే వాళ్ళు మనకి మోసం చేసినప్పుడు మనం ఎంత బాధపడతాం. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు కూడా యేసయ్య శిష్యుడు యేసయ్యని మోసం చేసినట్టు యేసయ్యకి అన్నీ తెలుసు. ఆ శిష్యుడు అనుకుంటే ఆయన చేయకుండా దేవుడు సిలువ ఎక్కాలని ఉంది, శిష్యుడు అప్పజెప్పాలని ఏ లేఖనాల్లో లేదు. దేవుడు సిలువెక్కి పాపాలని దేవుడు ఆయన రక్తంతో కడిగి వేయాలని ఉంది. ఇస్కరియోతు యూదా డబ్బుకు ఆశపడకుండా దేవుణ్ణి వాళ్ళకి అప్పచెప్పుకుంటే దేవుడు ఇంకొక రకంగా సిలువెక్కి ఉండేవాడు. దేవుడు ఆయన వచ్చిన పని ఏదో ఒక రూపాన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మించి మోసం చేశారండి, దేవుడికి తెలుసు ఇస్కరియోతు యూదా పత్తిస్తారని. అయితే ఇస్కరియోతు యూదా ఆయన మనసు మార్చుకొని ఉంటే ఈ లోకంలో ఆయన పరిశుద్ధంగా జీవించుంటాడు. పరలోకానికి కూడా దేవుడి శిష్యుడిగా ఆయన ఎంచబడే బిడ్డగా ఉంటాడు. ఇప్పుడైతే దేవుడిని మోసం చేశాడు, దేవుడికి హృదయ అంతరంగాలు తెలుసు. కాబట్టి దేవుడికి తెలుసు మనము హృదయ అంతరంగాలు మనం కనుక్కోలేం. మనము మనిషి మొహాన్ని చూసి కూడా మనం కనుక్కోలేం, మనం ఏమి చేయలేం. ఎందుకనంటే మనిషి మనతో బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి మన పైన ప్రేమ ఉందని అనుకుంటున్నాం. అయితే మనము వాళ్ళని నమ్మి అని చెప్తే వాళ్ళు నమ్మక ద్రోహం చేసే మనుషులు ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో పేతురు గారు కూడా
యేసు క్రీస్తు వారు తెలియదని కోడి కుయ్యక మునిపే నువ్వు ముమ్మారు అబద్ధం ఆడితేవని దేవుడు రాత్రి చెప్పాడు. ప్రార్థన జరిగింది. అంటే దేవుడు ఉన్నాడని పేతురు గారు చెప్తే ఆయన ఏదో చేసేస్తారు, ఆయన్ని కూడా చంపేస్తారని, ఆయన దేవుడి పైన అల్ప విశ్వాసం, దేవుడు ఉన్నాడని చెప్పేదానికి కూడా ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పాడండి. అలాంటి నమ్మకము తక్కువ జీవితంలో మనం ఉండకూడదని, మనము నమ్మదగిన దేవుని సేవిస్తున్నాం. మనం ఈ లోకంలో మనుషుల్ని నమ్మకూడదు. బైబిల్లో దేవుడు శిష్యులే దేవుడు అంటే తెలియదని, దేవుడు డబ్బు కోసం దేవుణ్ణి పట్టించిన శిష్యులే, మనుషులే దేవుణ్ణి అంతగా ఆయన గొప్ప కార్యాలు చూశారు, ఆయన ప్రేమను చూశారు, ఆయన పెట్టిన తిండి తిన్నారు, ఆయన చెప్పిన వాక్యాలు విన్నారు, ఆయన అద్భుతాలు చూశారు, ఆయన చనిపోయిన వారిని లేపేది చూశారు, అనేక మంది స్వస్థతలు, అద్భుత కార్యాలు, మహాచరమైన కార్యాలు చూసి కూడా ఆయన్ని పట్టించారండి. అంటే ఆయన పైన అబద్ధాలు చెప్పారు. మనుషులు అంత నమ్మకం లేకుండా ఉన్నారు కాబట్టి మనము దేవుడి పైన నమ్మకం పెట్టుకోవాలి. ఈ లోకంలో డాక్టర్స్ పైన మనం నమ్మకం పెట్టుకున్నా కూడా డాక్టర్స్ వాళ్ళు మంచిగా వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తారు, కానీ మనిషిలో ప్రాణం ఉండాలంటే ఆ ప్రాణము బయటికి పోకుండా ఉండాలంటే యేసు క్రీస్తు వారి కృప, ఆయన పిలిస్తే ఎలాంటిదైనా వెళ్ళిపోవాలి. ప్రాణమా రా అంటే వెళ్ళిపోతాం, చనిపోతాం. అప్పుడు డాక్టర్ని ఆశ్రయించి ప్రయోజనం ఉండదు. మనం యెహోవాను ఆశ్రయించాలి, యెహోవా పైన నమ్మకం ఉంచాలి, యేసయ్యను ఆశ్రయించాలి. ఎప్పుడైతే యేసయ్య పైన నమ్మకం ఉంటుందో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనం రక్షించేటువంటి దేవుడు, మనం స్థిరపరిచేటువంటి దేవుడు, మనల్ని బలపరిచేటువంటి దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు అంటే యేసు క్రీస్తు వారు. మనము మన జీవితం యావత్తు దేవునికి సమర్పించుకోవాలి. మనుషులకు మనం సమర్పించుకుంటే మనలో ఉన్న బలమంతా లాక్కుంటారు, మన యవన జీవితాన్ని పాడు చేస్తారు, ఈ లోకంలో అంతా మన చేత పన్ను చేయించుకుంటారు, మనని నమ్మకం లేకుండా మనని ఏదేదో నానాకు మాటలు అంటారు. దేవుడు అలా కాదండి. మనం దేవుడిని కానీ ఏదైనా ఒక సమస్యలో దేవుడి దగ్గరికి వెళ్తే కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో, కానీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మహాచరమైన కార్యాలు చేసే దేవుడు, సూచిక కార్యాలు చేసే దేవుడు, పరిశుద్ధ కార్యాలు చేసే దేవుడు. కాబట్టి మనం ఎవరిపై నమ్మకం ఉంచుకోవాలంటే మనుషుల పైన కాదు, దేవుడి పైన. ఈ లోకంలో డబ్బు పైన కాదు, దేవుడి పైన. ఈ లోకంలో దేనిపైన ఉంచుకున్న ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన పాదాల దగ్గరికి వెళ్తామో ఆయన ఆదుకొని ఆదరిస్తాడు. కాబట్టి ఆయన పైన మనం నమ్మకం ఉంచుకొని ఆయన సేవలో మనం ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మమ్మల్ని ఆదరిస్తున్న దేవ, ఆదుకుంటున్న దేవ, అయ్యా మా బాధలన్నీ చూస్తున్న దేవ, మా శ్రమలు చూస్తున్న దేవ, మా ఇబ్బందులు చూస్తున్న దేవ, మా కష్టాలు, మా నష్టాలు, మా కన్నీళ్ళు అన్నీ చూస్తున్న మా నాయన, మమ్మల్ని కాపాడండి అయ్యా, మమ్మల్ని ఆదుకోండి అయ్యా, మమ్మల్ని ఆదరించండి అయ్యా. అయ్యా ఈ లోకంలో ఎక్కడికి పోయి ఏ బాధ చెప్పినా కూడా అయ్యా అందరు నవ్వుల పాలు అయిపోతున్నామయ్యా. ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా. ఇంట్లో సొంత వారిని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామయ్యా. భర్త భార్యని, భార్య భర్తకు నమ్మలేని పరిస్థితి, అన్నని తమ్ముడు అన్నని నమ్మలేని పరిస్థితి, అక్క చెల్లెలు అక్కని నమ్మలేని పరిస్థితి. ఈ లోకంలో ఎవరు నమ్మలేకుండా అలాంటి దౌర్భాగ్య లోకంలో ఉన్నాం దేవా. నమ్మదగిన దేవా, ఆదుకోండి, ఆదరించండి, స్వస్థపరిచి బాగు చేసి రక్షించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి నాయన, యవనస్తురాన్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటి నరునికి మేలయ్యా, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడి మేము సక్రమంగా మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. మీరు మాకు ఇచ్చిన కాడి బాధ్యతని, ఆ కాడిని మేము మా పరుగుని కడముట్టించుకునే శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. చనిపోయిన వారి గురించి అయితే కాదు, కానీ వాళ్ళు బంధువర్గం, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులను కొలిక్సిని కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. మేము ఎప్పుడు చూస్తామంటే ఎప్పుడైతే వేసే రెండోసారి చనిపోకుండా బ్రతికుంటాము, రెండో మరణంలోకి ఉంటాము, మీరు లేపబడతాము, పునరుద్ధానం అవుతాము, అప్పుడు మేము వాళ్ళని వేసి మేము చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మీ బిడ్డలుగా జీవిస్తే. కాబట్టి యేసయ్యా గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే. యేసయ్యా మీ కృపలో కాపాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళ గర్భఫలాన్ని ఆస్వాదించండి, బిడ్డలను ఆస్వాదించండి. బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి. క్రీస్తున్న పనిపిల్లలు కుటుంబం కట్టుకోవాలయ్యా. సియోనులో నుండి మీరు వాళ్ళని ఆస్వాదించండి అయ్యా.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందు వర్ధిల్లిన, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లాలయ్యా. మీ కాడి మొయ్యాలయ్యా, మీ సేవ చేయాలయ్యా, అనేక ఆత్మ రక్షించాలయ్యా. మేము పరలోక రాజ్యానికి రావాలి ప్రభువా. మేము వచ్చేదే కాదు నాయన, అనేక ఆత్మను కోట్లాది కొలది ఆత్మని తీసుకొని రావాలి. కాబట్టి మీరు ఇచ్చిన దయా కిరీటం లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయను వర్ధిల్లిన, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి ఏ వయసు వారైనా మీ కాడి మోసి మీ సేవ చేసి మీకు ఉపయోగపడే పాత్రలుగా మలుచుకోండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్, ఐసీలు, ఇంటర్నెట్ సర్కిల్లో స్వస్థపరిచి బాగు చేయండి. ఎవరైతే ప్రయాణ బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం కాపాడండి. దేశం మీద దేశం యుద్ధాలు తీసి జెరూసలేముని వేసి కాపాడండి. ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి. గ్యాస్, డీజిల్, పెట్రోల్ దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే పరీక్షలు రాశారో ఆ పరీక్షలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పాస్ అయ్యి మంచి రిజల్ట్స్ తో వచ్చి మీకు మంచి పేరు తేవాలి, తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చేదని సహాయం దయచేయండి అయ్యా. కాపాడండి. ప్రతి ఒక్క పశువుల్ని కాపాడండి, పక్షుల్ని కాపాడండి, మనుషుల్ని కాపాడండి, జంతువులను కాపాడండి, నేచర్ని కాపాడండి. ఈ ఎండలు వడదెబ్బ తగలకుండా ఏ ప్రాణానికి, ఏ మనుషులకి అపాయం లేకుండా, ఏ వైరస్లు, ఏ తెగుళ్ళు రాకుండా, ఏ దేశం మీదకి ఏ బాంబులు పడకుండా మీ కంచెను వేసి కాపాడమని అడుగుతున్నాను ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.